బీసీ బిల్లు సాధన కోసం ఆగస్టు 4, 5, 6, 7 తేదీల్లో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద 72 గంటల పాటు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. ఖమ్మం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీ బిల్లు కోసం కవిత నేతృత్వంలో అంతా ఐక్యమై ఉద్యమించనున్నట్లు తెలిపారు. కవిత పోరాటాల ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ బిల్లుపై ఆర్డినెన్స్ తెచ్చినట్లు తెలిపారు. 42% రిజర్వేషన్లో ముస్లింల శాతం ఎంత రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. రాష్ట్రంలో బిల్లు తెచ్చి కేంద్రంలో బీజేపీతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కలిసి డ్రామాలాడుతోందన్నారు. బీసీలోని ఉపకులాల మధ్య తగాద పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఇంకెన్నాళ్ళు బీసీలను మోసం చేయాలని చూస్తారని ప్రశ్నించారు. వెంటనే 42% బిల్లును ఆమోదించాలని తెలిపారు. రిజర్వేషన్లు ఇచ్చే వరకు కవిత నేతృత్వంలో పోరాడతామన్నారు. రిజర్వేషన్లు ఖరారయ్యాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. బిల్లు కోసం జరిగే 72 గంటల పాటు నిరాహార దీక్షలో బీసీలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం 72 గంటల నిరాహార దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకురాలు ఎం భారతి, జిల్లా నాయకురాలు గట్టు కరుణ, యూత్ ప్రెసిడెంట్ నాగేందర్, నేతలు ఉదయ్ కిరణ్, వికాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మేము ఖమ్మం జిల్లాకు వచ్చినాము. బీసీ మన కవితక్క, కల్వకుంట్ల కవితక్క బీసీల కోసం 20 నెలల నుంచి కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నామన్న. ఇక్కడ మన బీసీ బిడ్డలందరూ మద్దతు ఇవ్వాలి. 4, 5, 6 తేదీల్లో 72 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు జిల్లా వ్యాప్తంగా 33 జిల్లాలకు ఈ రోజు మేము బయలుదేరినాము, యూపీఎఫ్ నుంచి, జాగృతి నుంచి. కాబట్టి కుల సంఘాలు ప్రతి ఒక్కరు బీసీల కోసము ఒక ఓసీ ఎందుకు చేస్తుంది అనే ప్రశ్నకు మీరు చెంపదెబ్బగా ప్రతి ఒక్క బీసీ బిడ్డ రావాలి. మన కోసం ఆమె ఒక తెలంగాణ బతుకమ్మ వచ్చి బయటకు వచ్చి చేస్తున్నది కాబట్టి మనకు, మన భవిష్యత్తు పిల్లల కోసము ఈ బీసీ బిల్లు కోసం ఇంత కష్టపడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు వస్తారని, మద్దతునిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. నేను యూపీఎఫ్ లో ఉన్నాను కాబట్టి కుల మునూరు కాపు కాబట్టి ప్రతి సంఘం నుంచి ప్రతి కుల సంఘాలు అందరు రావాలి. ఈ రోజు అంటారు కదా, రేవంత్ రెడ్డి మోదీ చేసే కుట్రపూరితమైన, అంటే రేవంత్ రెడ్డి రాష్ట్రం నుంచి ఇస్తున్నట్టు ఇచ్చి మళ్ళా ఢిల్లీకి పోయి కపట నాటకాలు ఆడుకుంటా ఈ రోజు తమిళనాడులో 9 సంవత్సరాలు ఈ 42% కోసం వాళ్ళు బిల్లు వచ్చే వరకు ఎన్నికలు చేయకుండా ఆపిండ్రు. మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు కోర్టుకు పోతలేదు? సుప్రీంకోర్టుకు పోయి ఎందుకు అడుగుతలేదు? న్యాయం ఎందుకు కోరతలేదు? ఎందుకంటే బీసీలను ఇంకా అన్యాయం చేయడానికి, ఒట్టి మన ముందు నాటకాలు ఆడడానికే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, మోదీ రేవంత్ రెడ్డి. కాబట్టి మీరందరూ బీసీలకు మద్దతు ఇవ్వండి. ఈ 42% బిల్ పాస్ అయ్యే వరకు కూడా మీరు ఎన్నికలలో పోవద్దని చెప్పేసి రేవంత్ రెడ్డికి చెప్తున్నాము. కాబట్టి ఇందులో మైనార్టీలకు కూడా 10% అని చెప్పిండ్రు. మళ్ళీ 42% లో 10% ఉన్నదా, లేకుంటే 52% చేస్తుండ్రా, అసలు ఉన్నదా లేదా కూడా ఇప్పుడు ప్రజలకు తెలపాలి. ఇది ఎందుకు మీరు చెప్తలేరు అనేది కూడా మేము అడుగుతున్నాము. కాబట్టి ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి తెలంగాణ రాష్ట్రం మొత్తం బీసీ బిడ్డలు మద్దతునివ్వాలని చెప్పేసి మళ్ళొక్కసారి అందరినీ కోరుకుంటున్నాము. కాబట్టి మా కవితక్క ఎంబడి బీసీలు ఉండాలి. బీసీ బిల్ వచ్చే వరకు మన తరతరాలు కవితక్కను, బతుకమ్మను ఎట్లయితే మనము ఈ రోజు తెలంగాణ బతుకమ్మ అనుకుంటున్నామో, ఈ రోజు మనం బీసీ ముద్దు బిడ్డల మన కవితక్క మన ముందుకు వచ్చింది. బీసీల కోసం ఇప్పటి వరకు పోరాడేది ఎవ్వరూ లేరు కాబట్టి కవితక్కకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క బీసీ బిడ్డను నేను కోరుతున్నాను. జై తెలంగాణ, జై బీసీ, జై యూపీఎఫ్.